మాధవపురం అనే గ్రామంలో శేఖర్ తన అమ్మ మరియు భార్యతో నివసించేవాడు. ఒకరోజు తన వ్యాపారానికి అవసరమగు విత్తనాల కోసం దుకాణానికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేశాడు. తనతో పాటు తీసుకువెళ్లిన ఖాళీ సంచి కూడా తిరిగి తీసుకుని వచ్చాడు. అది చూసిన శేఖర్ తల్లి శారద, అదేమిటి శేఖర్, ఖాళీ సంచి తిరిగి తీసుకుని వచ్చావు? షాపులో విత్తనాలు అమ్మడం లేదా ఏంటి అని అడిగింది. అప్పుడే భర్త కోసం మంచినీళ్లు తీసుకువచ్చిన రాణి కూడా మంచినీళ్లు తన భర్తకి అందిస్తూ తాను ఏం చెప్తాడా అని వినసాగింది. శేఖర్ వారిద్దరి మొహం చూసి దిగులుగా మొహం పెట్టాడు. ఏమైందిరా చెప్పు అని శారద గట్టిగా అడిగేసరికి శేఖర్ దిగులుగా ఆమె వంక చూసి, ఈసారి కూడా అన్ని షాపుల్లోనూ ఒకే రకం విత్తనాలు మాత్రమే ఉన్నాయమ్మా. ఒక పుచ్చకాయ విత్తనాలు మాత్రమే దొరుకుతున్నాయి, మిగతా ఏ విత్తనాలు లేవు అన్నాడు.